నైరుతి రుతుపవనాలు ముందే వచ్చాయి. సాధారణం కంటే 8 రోజులు ముందుగానే కేరళను చేరుకున్న రుతుపవనాలు వేగంగా కదులుతూ కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరాం రాష్ట్రాలను పలు ప్రాంతాల్లో విస్తరించాయి. కేరళ, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడింది. ఇది రుతుపవనాల పురోగమనానికి దోహదపడుతుంది. రేపటికి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు పడనున్నాయి. గడిచిన 24 గంటల్లో తాడేపల్లిగూడెం, అమరావతిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ 1 కల్లా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి ముందుగానే రుతుపవనాలు పలకరించాయి. ఇలా రావడం గత 25 ఏళ్లలో ఇది మూడోసారి. గడిచిన 16 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం రుతుపవనాలను బలంగా ముందుకు లాగింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. ఊటీకి హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కుండపోత వానల వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రమాద ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. మహారాష్ట్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉంది. దీంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు అధికారులు.